హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మేమైతే నిన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆ టెంపుల్ వచ్చేసి కొరివి వీరభద్రస్వామి కొరివికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. మేము వేరే పని మీద వెళ్తున్నాం. అక్కడ వెళ్తుంటే ఆ దారిలో ఈ టెంపుల్ ఉందని తెలవగానే నాకు ఇంకా మనసు ఆగలే ఫ్రెండ్స్. ఎమ్మట ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇదే ఫ్రెండ్స్ ఆ టెంపుల్ అయితే వీరభద్రస్వామి. చాలా అంటే చాలా బాగుంది. కొరివీరన్నానే అంటారు ఎక్కువ చాలామంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మేమైతే గుడికి వచ్చినాం. మా ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య, మేమందరం కలిసి వెళ్ళినాం ఫ్రెండ్స్. చూడండి ఈ గుడి అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్దది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే. నేనైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మేడం వాళ్ళు తీసుకుపోయారు ఫ్రెండ్స్. అప్పుడు ఇంత పెద్దగా అయితే లేదు ఈ టెంపుల్. చాలా అంటే చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మేము రౌండ్ వేస్తుంటే నాకు తెలిసింది అంత పెద్ద గుడి అని. చూడండి పైన కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ వీడియో అయితే తీయనియట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళైతే. నేనేందంటే బయట మేము తిరుగుతున్నామని చెప్పి నేనైతే తీసుకున్న ఫ్రెండ్స్. మీ అందరికీ కొంచెమైనా చూస్తారు కదా అని చెప్పి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అందుకోసం నేను తీసిన ఫ్రెండ్స్. చూడండి ఇక్కడనైతే గరడ స్తంభం ఉంది, ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఒకవేళ వర్షాకాలం అయినా ఇబ్బంది కాకుండా చుట్టూ రేకులు కూడా అన్నీ మంచిగా వేసి చాలా అంటే చాలా బాగుంది అన్నైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే నందీశ్వరుడు ఉండు. అక్కడికి వెళ్దామని అనుకున్నాం. పక్కన గుడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ దేవుని దగ్గర పడుకొని ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి నంది పక్కన ఒక ఆవిడ పడుకుంది, మంచి జరుగుతుంది అంటే. నాకు కూడా చిన్న బాధ ఉండేది, ఇట్లా గుళ్ళలోకి పోతేనే మనశ్శాంతి దొరుకుతుంది కదా ఎవరికైనా అని చెప్పి నేనైతే ఆ గుడికి అయితే వెళ్ళిన. నాకు ఆ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. పోయిన రోజు అయితే ఆ నందీశ్వర్ దగ్గరికి పోయినప్పుడు ఇట్లా చూస్తారు కదండి దేవుణ్ణి, ఇట్లా కొమ్ముల మధ్యన చేతులు పెట్టి చూస్తారు కదా, అలా చూడాలని అనిపించింది. నేనైతే ఎప్పుడైతే అదైతే చేయలేదు, ఇప్పుడు చేయాలని నాకు అనిపించి వెళ్ళిన ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఎంత ఆమె కూడా మొక్కుకొని ఆడనే పడుకొని ఆడనే కూర్చొని ఉన్నది ఆమె. ఆమె చేత అస్సలే లేవలేదు. నేను కూడా వెళ్ళిన ఫ్రెండ్స్. వెళ్ళి అక్కడ నందీశ్వరుని చెవిలో మన బాధ అలాంటివి చెప్తే దేవుడు చూస్తాడని నమ్మకం అందరికీ. అట్లా అని చెప్పి నేను కూడా నందీశ్వరుని అయితే దండం పెట్టుకొని చెవుల నాకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ అయితే నేను దేవునికి చెప్పుకున్నా. నేను చాలా బాధలు పడుకుంటూ వచ్చిన, అన్ని దేవుళ్ళకు మొక్కిన, కానీ ఏడ నాకు మంచిగా అనిపించలేదు. నందీశ్వరు చెప్పాలని నాకు చాలా ఉంది. అందుకోసం అని చెప్పి నేను చూసిన. నాకు ఎలా చూడాలో కూడా తెలియలేదు. నేను ఫస్ట్ టైం నందీశ్వరుని ఎందుకంటే చూడటం కానీ చేయడం కానీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఎట్లా అయితే చూసిన నేను. చూడండి అట్లా అయితే చెవులు అయితే నా బాధ చెప్పిన దేవునికి నాకు మంచి జరగాలని నేనైతే కోరుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకున్నా అక్కడ మాత్రం బాగుంది ఆ టెంపుల్. కొరివి అంటే ఎవరైనా చెప్తారు, కొరివి వీరభద్రస్వామి అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా అత్తయ్య వాళ్ళు, మా మరిది కూతురు, మా ఆయరాలు, మా ఆయన అందరం కలిసి మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే కొబ్బరికాయ అయితే ఎక్కడ పడితే అక్కడ కొట్టలేరు ఫ్రెండ్స్. అంటే వేరే కాడైనా మనం కొట్టడానికి అయితే లేదు, వాళ్ళే కొట్టి మనకు ఒక చెట్టు ఇస్తారు వాళ్ళు. అందుకని అక్కడనైతే మేమైతే ఆయనతోనే కొట్టించినాం. అక్కడ నేను భద్రకాళమ్మ వారి గుళ్ళు అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది ఫ్రెండ్స్. ఇవి రెండు కలిసి ఉన్నాయి పక్క పక్కన. అదైతే మేమైతే చేసుకున్నాం ఫ్రెండ్స్. అట్లే కొట్టించి దర్శనం అయితే చేసుకున్నాం. మాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చూడండి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది. మేమైతే ఆ గుడి కూడా అయితే మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినాం